వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. వరుణ్ తేజ్ మన మెగా ప్రిన్స్. పేరుకి తగ్గట్టే మంచి సినిమాలు చేస్తాడు. కానీ లాస్ట్ 2 సినిమాలు ఆడకపోవడం వల్ల కొంచెం వెనకపడ్డాడు. సో ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్ తో బాగా ట్రెండ్ అవుతున్న కొరియన్ బ్యాక్ డ్రాప్ తో కొరియన్ కనకరాజు సినిమాతో ఈ రోజే మన ముందుకు వచ్చాడు. నిన్న నైట్ ప్రీమియర్ టాక్ బాగా ఉండటంతో ఇప్పుడు ఫస్ట్ డే బుకింగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. అలానే రివ్యూస్ కూడా సినిమా బాగుందనే రేంజ్ లో ఉన్నాయి కాబట్టి సినిమా హిట్ అన్న టాక్ వచ్చేసింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొంతకాలంగా తన సినిమాల విషయంలో వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అలాంటి మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా కొరియన్ కనకరాజు. హారర్, కామెడీ అంశాలను కలిపి తెరకెక్కిన ఈ ఎంటర్టైనర్ పై విడుదలకు ముందే మంచి ఆసక్తి ఏర్పడింది. టీజర్, ట్రైలర్తో పాటు చిత్ర బృందం చేసిన ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇప్పుడు సినిమా థియేటర్లోకి రావడంతో బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే ఎలాంటి ప్రభావం చూపించబోతుందనే చర్చ మొదలైంది. సాధారణంగా ఒక సినిమా విడుదలకు ముందు దాని బజ్ ను అంచనా వేయాలంటే అడ్వాన్స్ బుకింగ్స్ ను కీలకంగా చూస్తారు. కొరియన్ కనకరాజు విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే టికెట్ల అమ్మకాలు ప్రారంభం కాగా ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా చివరి 24 గంటల్లో బుకింగ్స్ ఒక్కసారిగా వేగం పుంజుకున్నాయి. ప్రముఖ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలోనే 33,000కు పైగా టికెట్లు అమ్ముడవడం సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి అద్దం పడుతుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ గత చిత్రాల ఫలితాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ రావడం ఆయన అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. చాలా కాలం తర్వాత వరుణ్ తేజ్ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా థియేటర్ల వైపు చూస్తున్నారనే చర్చ కూడా మొదలైంది. సినిమా విడుదలకు ముందే నిర్వహించిన పెయిడ్ ప్రీమియర్ షోలు కొరియన్ కనకరాజుకు మరింత బూస్ట్ ఇచ్చాయి. హైదరాబాద్తో పాటు కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రీమియర్ షోలకు మంచి స్పందన కనిపించింది. కొన్ని షోలు దాదాపు హౌస్ఫుల్ స్థాయికి చేరుకున్నట్లు సమాచారం. ప్రీమియర్ షోలకు వచ్చిన ప్రేక్షకులు సినిమా గురించి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకోవడంతో మూవీపై చర్చ మరింత పెరిగింది. సినిమా చూసిన ప్రేక్షకుల నుండి ముఖ్యంగా కామెడీ, హారర్ కలయికపై ప్రశంసలు వస్తున్నాయి. సాధారణంగా హారర్ సినిమాల్లో భయపెట్టే సన్నివేశాలకు ప్రాధాన్యం ఉంటుంది. కామెడీ సినిమాల్లో నవ్వించడమే ప్రధాన లక్ష్యం. కానీ ఈ రెండింటినీ కలిపి ప్రేక్షకులకు వినోదాన్ని అందించే ప్రయత్నం కొరియన్ కనకరాజులో కనిపించిందని మొదటి స్పందనలు చెబుతున్నాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా సీరియస్, యాక్షన్, ఎమోషనల్ పాత్రల్లో కనిపించిన వరుణ్ ఈ సినిమాలో తనలోని కామెడీ యాంగిల్ను మరింత బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని సన్నివేశాల్లో ఆయన హావభావాలు, డైలాగ్ డెలివరీ థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ కెరియర్ను గమనిస్తే ఆయన ఎప్పుడూ ఒకే తరహా సినిమాలకు పరిమితం కాలేదు. కంచె, ఫిదా, తొలి ప్రేమ, గద్దలకుండ గణేష్ వంటి విభిన్నమైన సినిమాలతో తన నటనలోని మరో కోణాన్ని చూపించాడు. అయితే ఇటీవల కాలంలో ఆయన సినిమాలకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. వరుస పరాజయాలు రావడంతో ఈసారి ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఈ ప్రాజెక్టును ఎంచుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరిగింది. అందుకే కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్కు కేవలం మరో సినిమా కాదు, ఆయన కెరియర్ను తిరిగి విజయాల బాట పట్టించే అవకాశం ఉన్న సినిమాగా అభిమానులు చూస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర, కామెడీ పండించే విధానం ప్రేక్షకులకు నచ్చితే వరుణ్ కెరియర్లో మరో కొత్త జానర్కు తలుపులు తెరుచుకునే అవకాశం ఉంది. కొరియన్ కనకరాజుపై ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణాల్లో కాన్సెప్ట్ కూడా ఒకటి. హారర్ కామెడీ జానర్లో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ కొత్త నేపథ్యంతో కథను చెప్పే ప్రయత్నం చేయడం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించింది. ట్రైలర్లు చూపించిన కొన్ని సన్నివేశాలు అసలు కథ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీని పెంచాయి. ఇక స్టోరీ విషయానికి వస్తే కనకరాజు తన ఊరిలో హ్యాపీగా బ్రతుకుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆ కియా కార్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాడో, ఎప్పుడైతే అతనిలోకి కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుందో కథ అక్కడే మలుపు తీసుకుంటుంది. ఇక కొరియా వెళ్లి మన కనకరాజు ఏం చేశాడో అని థియేటర్స్లోనే చూడాలి. హారర్ సన్నివేశాల మధ్య కామెడీని జోడించడం, పాత్రలను కొంత విభిన్నంగా డిజైన్ చేయడం, కథను సీరియస్గా కాకుండా వినోదాత్మకంగా నడిపించడం సినిమాకు ప్లస్గా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కు కూడా కనెక్ట్ అయ్యేలా కామెడీని బ్యాలెన్స్ చేసి ఉంటే సినిమా థియేటర్లలో ఎక్కువ రోజులు నిలబడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద స్థాయి సినిమాల నుండి గట్టి పోటీ లేకపోవడం కొరియన్ కనకరాజుకు మరో ప్లస్ పాయింట్గా మారింది. ఒక సినిమాకు మంచి ఓపెనింగ్ రావాలంటే హీరో క్రేజ్తో పాటు రిలీజ్ టైమింగ్ కూడా చాలా కీలకం. భారీ పోటీ ఉన్న సమయంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాకు కూడా సరైన థియేటర్లు దొరకకపోవచ్చు. కానీ ఈసారి పరిస్థితి కొంత అనుకూలంగా కనిపిస్తుంది.
వీకెండ్ లో ప్రేక్షకులు సినిమాకు ఇచ్చే స్పందన కీలకం కానుంది. ప్రీమియర్ షోల టాక్ పాజిటివ్ గా కొనసాగితే శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో ఆక్యుపెన్సీలు మరింత పెరిగే అవకాశం ఉంది. కుటుంబ ప్రేక్షకులు, యూత్, హారర్ కామెడీని ఇష్టపడే ఆడియన్స్ థియేటర్లకు రావడం మొదలైతే సినిమా బాక్సాఫీస్ ప్రయాణం మరింత బలపడుతుంది. వరుణ్ తేజ్ నటన, కామెడీ సీన్లు, హారర్ ఎలిమెంట్స్ గురించి ప్రేక్షకులు చర్చించుకోవడం సినిమాకు మంచి ప్రచారంగా మారుతుంది. ముఖ్యంగా థియేటర్లలో ప్రేక్షకులు నవ్వుతున్నారని, కొన్ని సన్నివేశాలు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయని వస్తున్న స్పందన మూవీకి మరింత బజ్ తీసుకొస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో కనిపిస్తున్న జోరు, ప్రీమియర్ షోల నుంచి వస్తున్న సానుకూల స్పందన, పెద్ద సినిమాల నుంచి పోటీ లేకపోవడం, ఈ 3 అంశాలు సినిమాకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఓపెనింగ్ కు మాత్రమే ఉపయోగపడతాయి. సినిమా లాంగ్ రన్ లో ఎంత దూరం వెళ్తుందనేది మాత్రం ప్రేక్షకుల మాటే నిర్ణయిస్తుంది.